చెప్పేది నువ్వు వాన పడినా సరే 8 గంటలు 9 గంటలకి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాన పడిన వెళ్ళిపోదాం. నువ్వు ఈయన ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. వర్త్ వర్మ వర్త్, ఇక్కడికి రావడం వర్త్. సామే అంతా సక్కంగా సరిగా. వర్తా కాదా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఓడమ్మ జీవితం సిగరెట్లు కూడా తాగుతున్నా. వావ్ వావ్ గాయ్స్ చూడండి గాయ్స్ ఎలా ఉందో ఇక్కడ. పోయమ్మ అందాలు చూడలేకపోతున్నాం. ఇది చూడండి డాన్స్ చేస్తున్నాక అమ్మాయి, 2 కళ్ళు సరిపోవట్లేదు. పుష్ప ఐ లవ్ టిటోస్, ఇదే కేక్ క్లబ్ మనోడు చెప్పింది. బాబు రెడీ స్టార్ట్. వాన పడినా సరే 8 గంటలు 9 గంటలకి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాన పడిన వెళ్ళిపోదాం. నువ్వు ఈయన మాటలు నమ్మొద్దు. ఎందుకంటే మన బండి వాన పడ్డప్పుడు ఏదో కూడా పోలీసు ఉండదు. సిటీ దాటేసాం అనుకో, మన బండి పట్టుకున్నా చూసుకుంటూ చెక్ పోస్ట్ దాటేస్తాం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. నువ్వు నా బండి ఎక్కరా మ్యాప్ పెట్టు. పా ఏ కడిమే నా కెమెరా కడిమే. టిటోస్ క్లబ్ అంట, పబ్బు క్లబ్బా పబ్బురా ఏరా బీచ్ క్లబ్బా ఇదే. A few moments later. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. ప్రజెంట్ అయితే టైం వచ్చి 9 అయితే అవుతుంది, 9:30 అయితే అవుతుంది. పెట్రోల్ అయితే అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది, దాన్ని బట్టిందే కదా తిరగతా ఉన్నాం మేము. పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు గాయ్స్. లోకల్లోనే మందులు అమ్మేస్తున్నాడు బాగా. మీరు వెళ్తారేమో హ్యాండ్ బ్యాగ్స్, గిన్ బ్యాగ్స్, రైన్ కవర్స్ అనేది అమ్ముతున్నారని చెప్పి, ఎంబ్రెల్లా అన్నీ అమ్ముతున్నారని చెప్పి లోపల ముందు పెట్టి అమ్ముతా ఉన్నారు చూడండి. నైట్ లైఫ్ గోవా అంటే టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయాలా. గోవాకి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయబోతుంది. ఎందుకు చెప్పండి, ఉన్నది ఒకటే లైఫ్. ఉన్న లైఫ్లో వచ్చినప్పుడు అన్నీ చూడాలా, అన్నీ తిరగాలి, అన్నీ చేయాలా. కానీ అలా అని చెప్పి నేను ముందు తాగమని చెప్పను. ఇష్టం ఉన్నట్టు తాగుతాడు, లేకపోతే లేదు. మనకైతే అలవాట్లేదు కదా, మనం తాగం. జ్యూస్ గీసి థమ్సప్ అలాంటివి తాగే పని అయితే మనం అంతా థమ్సప్ బ్యాచ్ కాబట్టి థమ్సప్ తాగే పని అయితే తాగుతాం, తింటాం అంతే. ఎంజాయ్ చేయాలి వచ్చినప్పుడు. ఇక్కడ నైట్ అంతా స్కామ్ అయితే ఉంటుంది చాలామంది. మార్నింగ్ అయితే కన్నా ఎక్కువ, నైట్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకొని పోవాలా. మన అన్నాలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పోవాలా. ఇక్కడ థాయ్ మసాజ్, ఈ మసాజ్ అని చాలామంది డ్యాన్సులు గిన్సులు వేసి రచ్చ చేస్తున్నారు చూడండి. ఇక్కడంతా కామన్ అబ్బా ఇవన్నీ. ఇక్కడ ఎవరిని పట్టించుకోరు. ఎవరు అనే ఎవరికి దిక్కు ముక్కు ఉండదు. వీళ్ళంతా ఇక్కడికి పబ్స్కి పోయేవాళ్ళు, పబ్కి పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫుడ్ తినేవాళ్ళు దానికి పోయేవాళ్ళు ఉన్నారు. క్యాసినోకి పోయేవాళ్ళు చాలా. ఇప్పుడు నైట్ టైం ఎక్కువ క్యాసినోకి పోతారు. మన షాహుల్ చాలా సార్లు పోయాడు. ఇప్పటికి 10 సార్లు గోవాకి అయితే వచ్చినాడు. ఆల్మోస్ట్ 9 సార్లు అయినా క్యాసినోకి అయితే వెళ్ళి ఉంటాడు. క్యాసినో పర్ పర్సన్ 4500 రూపీస్ పెట్టి పోవాలా. ఎంత తాగినా ఎంత తిన్నా అన్లిమిటెడ్. కక్కితే 2,500 అయితే వేసి ఇక మనమే ఫైన్ కట్టాలంట వాళ్ళకి. చూడండి ముందు కూడా లేడీస్ అంతా కామన్. మందు తాగేవాళ్ళు మందు తాగుతారు,
చిందేసే వాళ్ళు చిందేస్తారు చూడండి. పబ్లిక్లో అమ్మేస్తారు ఇది గోవా అంటే. వాల్కిన్ వైన్స్ నడుచుకుంటూ వచ్చే అంగడికి అంటున్నాడు. రాసుకోనా ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. వర్త్ వర్మ వర్త్, ఇక్కడికి రావడం వర్త్. స్వామి అంతా చక్కగా జరగాల. వర్తా కాదా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ద పింక్ ఎలిఫెంట్ ఇది పబ్, ఇది క్లబ్. గాయస్ చూడండి గాయస్ ఎలా ఉంది ఇక్కడ వారం. హాయ్ పిజ్జా 999. అన్నా ఏందన్నా అన్నా ఏంది ఇది? యా చెయ్యా చెయ్యి. ఓడమ్మ జీవితం సిగరెట్లు కూడా తాగుతున్నా. వావ్ వావ్ గాయ్స్ చూడండి గాయ్స్ ఎలా ఉందో ఇక్కడ. పోయమ్మా అందాలు చూడలేకపోతున్నాం. ఇది చూడండి డాన్స్ చేస్తున్నాక అమ్మాయి, రెండు కళ్ళు సరిపోవట్లేదు. పుష్ప ఐ లవ్ ట్విటర్స్, ఇదే కేక్ క్లబ్ మనోడు చెప్పింది. ఈ టిటర్స్ లైన్ అనే ఏరియాలో మనం పింక్ ఎలిఫెంట్ పబ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చి ఒక కార్డ్ అయితే ఇచ్చారు మనకి. 2000 రూపీస్ అయితే కడితే మనం 1800 రూపీస్ పర్చేస్ చేయొచ్చు ఆ కార్డులోనే. ఇలా కార్డ్ అయితే ఇచ్చి చేతికి అయితే ఇలా స్టాంప్ అయితే వేసి పంపిస్తారు లోపలికి. సో ఇలా అయితే వేస్తారు పింక్ ఎలిఫెంట్ అని. ఎదురుగా కనిపిస్తుంది కదా బీరు, అది వచ్చి 65 రూపీస్ బయట. ఇక్కడ పబ్లోకి వచ్చి 350 రూపీస్. సో మీద ఇలా కూర్చొని ఇంకా నేను మా బ్రదర్ అయితే మ్యాంగో జ్యూస్ అయితే చెప్పేసుకున్నాం. ఇంకా షాహులు నవీన్ బ్రో అయితే ఆ బీర్ అయితే చెప్పుకున్నారు. అదే స్టార్టింగ్ 2000 అయితే కట్టాం కదా, ఆ 2000లో 800 రూపీస్ వరకు పర్చేస్ చేయొచ్చు. మేమైతే స్టార్టర్స్, బీరు, మ్యాంగో జ్యూస్ అయితే చెప్పేసుకున్నాం. సో బిల్లు అక్కడికైతే సరిపోయింది. మనకి ఏం కావాలన్నా ఎక్స్ట్రా అదే కొనుక్కోవాలా. సో ఇక్కడికి వచ్చిన మాట మెజెస్టిక్ చేసే వాళ్ళు అయితే కొంతమంది అయితే వస్తారు. ఇలా మేము వచ్చిన టైం వచ్చి 10:30 అయితే అవుతుంది. 11కి అయితే బెల్లీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది చెప్పారు. ఇంక ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళంతా రష్యన్ గర్ల్స్. ఇంకా లోపలికి అయితే వెళ్దాం పబ్లోకి. హాయ్ హాయ్ బోల్ దో యూట్యూబ్ మ్యాన్ చేద్దాం. क्या नाम? शिवा. शिवा ठीक है. शिवा फ्रॉम ओडिशा. Let's begin the show. तेरा बाप आया. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య.
పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూడండి కాసుకో రాజా వేసుకో బాజా.
your hands and groove to the beat. గైస్ చూశారు కదా ఈ పబ్లో అయితే మేమైతే ఎలా ఎంజాయ్ చేసాం, ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం. సో మీకు ఎదురుకైతే అమ్మాయిలు అయితే కనిపిస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మాయిల జోలికి మాత్రం అయితే వెళ్ళకండి అసలు. సో ఇక్కడికైతే వెళ్తే మీరైతే పబ్లో అయితే ఎంజాయ్ చేస్తుంటారు కదా, అవి వచ్చి మీరు డ్రింక్స్ కానీ మీ వైన్ కానీ డ్రింక్స్ కానీ తాగుతుంటే వచ్చి మీ కాడ అయితే తాగి మీ చేత అయితే బిల్ అయితే కట్టిస్తారు. సో మీకు కొంచెం అయితే ఎంటర్టైన్ అయితే ఇస్తారు. మీరైతే ఉబ్బిపోయి అయితే ఇక్కడైతే వాళ్ళకైతే మనీ అయితే పే చేస్తారు. కొంచెం జాగ్రత్తగా అయితే వచ్చి ఇక్కడికైతే ఎంజాయ్ చేయండి గైస్ మీరు మీ ఫ్రెండ్స్తో. అంతేగాని అమ్మాయిల జోలికి మాత్రం అయితే వెళ్ళవకండి. ఈ స్ట్రీట్లో వరకు చాలా డేంజరస్ అయితే చెప్తున్నారు చాలామంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.